బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 25 అంశము పాపము చేయవద్దు. వాక్యము కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనము. భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవునియందలి భయము మనలను పాపము నుండి దూరముగా ఉంచుతుంది. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాము. వాక్యము తెలియని వారికి దేవుడంటే తెలియదు. కాబట్టి వారు త్వరగా పాపములో పడతారు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను అని కీర్తనలు 119:11లో వ్రాయబడిన ప్రకారం ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును హృదయములో ఉంచుకొనుట ద్వారా పాపమునకు దూరంగా ఉండవచ్చును. దేవుడు రాజైన దావీదు గురించి చెప్తూ, అతడు తన హృదయానుసారుడు అని, ఊరియా భార్యయైన బత్షెబ విషయంలో తప్ప ఇంకా ఎలాంటి పాపము చేయలేదని అన్నాడు. అంటే దావీదు ఎప్పుడూ దేవుని విషయమైన ధ్యానములోనే ఉన్నట్లు మనం గమనించగలం. మరి మనం ఎలా ఉంటున్నాము? అనునిత్యం వినోద కార్యక్రమాలపై మక్కువతో టీవీ, సెల్ఫోన్, ఇంటర్నెట్ మీదనే మన ధ్యాస ఉంటుంది తప్ప బైబిలు చదవాలన్న ధ్యాసే ఉండదు. ఒకవేళ చదివిన వాక్యం గురించి ఆలోచించము, ధ్యానించము. మన హృదయంలో వాక్యము లేనప్పుడు పాపము చేయకుండా ఉండగలమా? దివారాత్రము వాక్యాన్ని ధ్యానించే దావీదే పాపములో పడినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎప్పుడో వారానికి ఒకసారి చర్చికి వెళ్లి 2 గంటలు కూర్చొని వచ్చినంత మాత్రాన ఎవరూ వాక్యములో ఎదగలేరు. వాక్యము మన హృదయంలో నాటబడాలంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానము చేయాలి. వాక్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడాలి. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలని, వాక్యము ఎల్లప్పుడూ మన కళ్ల ఎదురుగా ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీయోపదేశకాండము 11:18-20 వరకు. పై వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుని గూర్చి మాట్లాడకూడని సమయమే పేర్కొనబడలేదు. మనం ఏ పని చేస్తున్నా వాక్యము మన హృదయంలో ఉండాలి. అలాంటప్పుడు చర్చిలో మనం గడిపే 2 గంటల సమయం, ఇంట్లో 10 నిమిషాలు బైబిలు చదువుకోవడం, కాసేపు ప్రార్థన చేసుకోవడం లాంటివి మనల్ని పాపము చేయకుండా ఆపలేవు. మనం పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దానిని దివారాత్రము ధ్యానము చేయడం ద్వారా పాపానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించవచ్చును. మనం యథార్థ హృదయంతో ఉంటే దేవుడు మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటాడు. ఆదికాండము 26. వాక్యము చదవడం ద్వారా మనకు యథార్థ హృదయము వస్తుంది. యథార్థ హృదయముతో బైబిలు చదివిన వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకొని దానిని ధ్యానించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము పాపము చేయకుండా నీ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించుటకు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.